రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను శ్రీనివాస్ గారు. మొదటి ప్రశ్న మీకు, రెండవ ప్రశ్న మాధురి గారితో ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైసీపీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు అనేటువంటి నమ్మకం మీకుందా? ఒకవేళ గనక ఇది నమ్మకమే అయితే అతి విశ్వాసం అని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ గనక ఆయన గనక ఓకే చెప్పకపోతే ఏ పార్టీ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మానసికమైనటువంటి కలయిక. మానసికంగా నేను అతను చాలా ఇష్టపడతాను, చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అభిమానిస్తాను, ఆరాధిస్తాను. ఇది మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఇది దాటితే ఇక పార్టీ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని సమస్యల వల్ల జిల్లాలో ఉండేటువంటి, ఇప్పుడు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కదా, ఇది పెద్ద సవాల్ అయిపోద్ది, ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. ఇలాంటి వ్యక్తిని తీసుకుంటే మేమందరం బయటకు పోతామని ఆళ్ళనొచ్చు. ఆళ్ళనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను సస్పెన్షన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. వచ్చే పరిస్థితి వస్తే ఆయన బాగుండాలి తప్ప నేనే అవసరమైతే 4 మెట్లు దిగిపోయి నేను ఉంటాను. వాళ్ళని మాత్రం పార్టీ నుంచి పోనివ్వకుండా వాళ్ళ పార్టీకే పనిచేసేటట్టు అవసరమైతే నేను తగ్గిపోతాను. వైసీపీలో సస్పెన్షన్ ఎత్తేయలేదు, వైసీపీకి రమ్మని పిలవలేదు. ఇది జరగకపోగా నువ్వు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయొద్దు సీనన్న, పార్టీకి కష్టపడు, సైలెంట్గా ఉండు అని జగన్మోహన్ రెడ్డి గారు గనక అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనేటప్పుడు తప్పకుండా అది పాటించవలసి వస్తుంది. రెంటికి చెడ్డ రేవడిలాగా అవుతారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనేటప్పుడు నాకు కూడా ఒకటి ఉంటుంది కదా, అన్నా నేను ఫైట్ చేస్తున్నది ఇప్పుడు మీతో చెప్పినట్టే, నేనేదో నా కోసం కాదన్నా, మా జిల్లాలో ఈరోజు రాజకీయంగా నడట్లేదు, కులాల మధ్య చిచ్చు నడుస్తుంది, దాన్ని కాపాడాలన్నా, దాన్ని బ్రతికించాలన్నా, దాన్ని బాగు చేయాలన్నా నువ్వే ఉన్నావన్నా, నిన్ను నమ్ముకుని ఇంతమంది ఉన్నావన్నా, ఆ ఇద్దరు కోసం ఎందుకన్నా నాశనం చేయాలి? ఆ ఇద్దరు తెగిపోయిన టికెట్లన్నా వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుందామన్నా నా వాదన నేను చెప్తాను, అన్నకి చెప్తాను, వినిపిస్తాను, కన్విన్స్ చేస్తాను, ఆయన చేత మంచి జరిగేటట్టే ప్లాన్ చేస్తాను. నేను ఐఎమ్ నాట్ దేనేటి ఫూల్ కాదు కదా, చిన్నపిల్లోని కాదు కదా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లో అన్నకి నేను ఎందుకు చెప్పి కన్విన్స్ చేయలేను? నేను కన్విన్స్ చేస్తాను, ఫైట్ చేస్తాను, అన్నతోనే పని చేసేటట్టు చూసుకుంటాం. ఇన్ కేస్ కాలేదనుకోండి, ఆఖరికి మీకు వస్తున్న ఏంటంటే ఇన్ కేసు ఇవేవి పొసగలేదనుకోండి, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. దీన్ని మాత్రం అసలు మార్చుకోరా? నేనే కాదు, ప్రతి నియోజకవర్గంలో మా క్యాండిడేట్ ఉంటాడు. మీరు కోరుకుంటున్నారా, లేకపోతే కనుక మీ కులస్తులు, మీ ఓటర్లు కోరుకుంటున్నారా ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేయాల్సిందేనని? కులస్తులే కోరుకోకపోతే నన్ను మోసుకుని ఎందుకు వెళ్తారు? నన్ను మోసుకొని సభాస్థల వరకు తీసుకెళ్లటంలో ఏమిటి అర్థం? వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ, వాళ్ళ ఆందోళన, వాళ్ళకి జరుగుతున్నటువంటి గొప్ప ఘోరమైన పరిస్థితులు అందరికీ ట్రాన్స్ఫర్ చేసి పడేసినారు. టీచర్ నుంచి, ఎంప్లాయీ నుంచి, అటెండర్ నుంచి, కాళింగుల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈరోజు జిల్లాలో లేడు. ఎక్కడెక్కడో మన్యం జిల్లాలో ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, హింసిస్తున్నారు. సామాన్య కార్యకర్తల నుంచి కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. కులాల పరంగా వివక్ష చూపెడుతున్నారు. ఈరోజు మీరు టెక్కల్లో కానీ శ్రీకాకుళంలో చూసుకోండి, అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు కూడా అన్నీ ఆ కులానికి చెందిన వాళ్ళే. అచ్చెన్నాయుడికి అనుకూలమైన వాళ్ళు, ధర్మాన ప్రసాద్కి అనుకూలమైన వాళ్ళు ఈరోజు జిల్లాలో ఉన్నారు. ఈవెన్ జ్యుడిషియరీలో కూడా సుమారు 6 పీపీలు వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇది ఆవేదన, అన్ని కులాల యొక్క ఆవేదన. ఇది కాళింగులే కాదు, అన్ని కులాల యొక్క ఆవేదన నేను మాట్లాడుతున్నాను. దానికి ప్రజలు స్పందిస్తున్నారు కాబట్టి నా యాక్షన్ ఉంటుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో నా వ్యక్తులు పోటీ చేస్తారు. మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్స్ ఉంటారు.